ఇప్పుడు మనము డిఏపి మనం విచ్చలవిడిగా వాడాము. గత 25-30 సంవత్సరాల నుంచి అవసరానికి మించి వాడాము. బస్తాలు బస్తాలు కుమ్మరించాము. దానివల్ల ఏం చెప్తున్నారు, ఇటువంటి ఎక్కువగా వేసినటువంటి ఈ నేలల్లో 40 సంవత్సరాలకు సరిపడా భాస్వరం ఉంది అని అంటారు. కాకపోతే అది లవణ రూపంలో ఉంది భాస్వరం. P2O5 రూపంలో లేదు, PO3 రూపంలో లేదు. ఈ రూపంలో అంటే మొక్క తీసుకుంటుంది. కాంప్లెక్స్ అని చెప్పాను కదా, ఈ రూపంలో అంటే మొక్క తీసుకుంటుంది, కానీ అది లవణంగా మారిపోయి ఉంటుంది. అది మొక్క గ్రహించలేదు. కానీ ఫాస్ఫరస్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా అనే దాన్ని మనం భూమిలో ప్రవేశపెడితే ఇది ఆ లవణం రూపంలో ఉన్నటువంటి ఆ భాస్వరాన్ని కరిగించేస్తుంది, మార్చేస్తుంది. మార్చినప్పుడు మొక్క గ్రహిస్తుంది. కాకపోతే ఇవి కొన్ని పరిమితులు ఉంటాయి. ఉష్ణ ప్రదేశాల్లో, ముఖ్యంగా మన దేశంలో కూడా వేడి చాలా ఎక్కువ ఉంటుంది. మనకు ఎండాకాలంలో దాదాపు 48 డిగ్రీలకు కూడా పోతుంది. అటువంటి సమయంలో ఈ బ్యాక్టీరియాస్ అన్నీ చనిపోతాయి. మనకు కనీసం 10% మిగిలినా చాలు భూమిలో. తిరిగి అనుకూల వాతావరణం రాగానే అవి మళ్ళీ వృద్ధి చెందుతాయి. అలా వృద్ధి చెందాలంటే కర్బనం ఉండాలి. కాబట్టి కేవలం మనము కర్బనాన్ని అందిస్తే సరిపోదు, అది మొత్తాన్ని అన్నిటినీ సృష్టింపచేయలేదు. ఈ కర్బనం వల్ల వృద్ధి చెందే బ్యాక్టీరియాలు పని చేయాలి అంటే వాటి నుంచి మనకు ఉపయోగం జరగాలి అంటే అందులో వ్యర్థాలుగా ఉన్నటువంటి పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో, న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండాలి. అవి లేకుండా ఇవి పనిచేయవు.